హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన కేఎంటి ఇన్స్టిట్యూట్లో 32nd బ్యాచ్ చిప్ లెవెల్ 32nd బ్యాచ్ అయితే నడుస్తుంది. ఈ 32nd బ్యాచ్లో ఫస్ట్ డేనే లైవ్లో ఒక డెడ్ మొబైల్ రిపేర్ చేయడం జరిగింది. అది రికార్డ్ చేసాము మీ ముందుకు తీసుకొస్తున్నాం. చూడండి, ముందుగా ఆ డెడ్ మొబైల్ పవర్ మనకి డీసీ పవర్ సప్లై రీడింగ్ చూపిస్తున్నాం. చూడండి ఒకసారి. ఆటో యాంపేరు 13 తీసుకుంటుంది. మనం పవర్ బటన్ ప్రెస్ చేసినప్పుడు 24, 27 వచ్చి రిలీజ్ చేసినప్పుడు మళ్ళీ 0 అవుతుంది. చూడండి ఒకసారి రీడింగ్ చూపిస్తున్నాను. 25, 26 వచ్చి పవర్ బటన్ రిలీజ్ చేయగానే 0 అవుతుంది. ఇది దీని కండిషన్. ఓకేనా? ఇది ఆల్రెడీ వేరే షాప్లో చూపించారు, వాళ్ళ వల్ల కాలేదు, మన దగ్గరికి రావడం జరిగింది. 25, 26 వచ్చి రిటర్న్ 0 అవుతుంది. ఆటో యాంపేర్ 13 తీసుకుంది. మరి చూద్దాం ఏం కంప్లైంట్ ఉందో ఒకసారి. ముందుగా మనం ఏం చేద్దామంటే విపిహెచ్ పవర్ వస్తుందా లేదా ఒకసారి చెక్ చేస్తున్నాం. చూడండి, ఇది చేసింది నేనైతే కాదు, ఈ బ్యాచ్లో వచ్చిన స్టూడెంట్ అయితే చేయడం జరిగింది. మన ఓల్డ్ స్టూడెంట్. ఇక్కడ చూడండి, విపిహెచ్ పవర్ వస్తుంది, విపిహెచ్ పవర్ 3.1 వస్తుంది. విపిహెచ్ పవర్ 3.1 అయితే ఓకే, వితౌట్ బ్యాటరీ, నో ప్రాబ్లం. చూడండి 2.9 వస్తుంది, ఓకే, నో ప్రాబ్లం. ఓకేనా? విపిహెచ్ ఓకే. మనకి నెక్స్ట్ ఏం చెక్ చేసుకోవాలంటే బక్ వోల్టేజ్ వస్తున్నాయా లేదా చెక్ చేసుకోవాలి. స్టెప్ బై స్టెప్ స్టూడెంట్స్ ముందు ఎలా డెడ్ మొబైల్ వస్తే రిపేర్ చేయాలనేది పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, బక్ వోల్టేజ్ 2.0 వస్తుంది, హైర్ ఎల్డిఓ, ఇది ఓకే. 2.0 ఫ్లక్చువేట్ అవుతుంది. చూడండి, స్టేబుల్ లేదు, రాను పోను ఫ్లక్చువేట్ అవుతుంది. ఓకేనా? రైట్. పక్కన ఉన్న కాయిల్ మీద ఒకసారి, బక్ కాయిల్ మీద ఒకసారి చూస్తున్నాను. దీని మీద వోల్టేజ్ ఏం రాలేదు. మరలా దీని మీద చూస్తున్నాను, 1.3, ఇది లోయర్ ఎల్డిఓ, ఇది కూడా ఫ్లక్చువేట్ అవుతుంది. ఇంకో కాయిల్ మీద చూస్తున్నాను, చూడండి 0.9, ఇది కూడా ఫ్లక్చువేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, దీని మీద వోల్టేజ్ ఏం రాలేదు. ఈ కాయిల్ మీద చూడండి, ఏం వోల్టేజ్ ఏం రాలేదు. చూడండి, ఓకే. దీని మీద చెక్ చేస్తున్నాను, ఇంకో కాయిల్ మీద, దాని మీద కూడా వోల్టేజ్ ఏం రాలేదు. చూడండి, తర్వాత ఇంకో కాయిల్ మీద చెక్ చేస్తున్నాను, దీని మీద 0.8 వస్తుంది, ఇది కూడా ఫ్లక్చువేట్ అవుతా ఉంది. ఇదిగోండి 0.8 ఫ్లక్చువేట్ అవుతా ఉంది. ఓకేనా? మొత్తానికి 3 కాయిల్స్ మీద అయితే వోల్టేజ్ రావట్లేదు. మిగతా కాయిల్స్ మీదకి వస్తుంది, హైర్ ఎల్డిఓ వస్తుంది, లోయర్ ఎల్డిఓ వస్తుంది, సిపికెళ్ళే వోల్టేజ్ 0.8 వోల్టేజ్ కూడా మనకి రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వోల్టేజ్ రాని కాయిల్స్ మీద ఒకసారి షార్ట్ ఉందా లేదా చెక్ చేద్దాం. ఎందుకంటే వోల్టేజ్ రాలేదు అంటే ఒకటి పిఎంఐసి అని బాగా ఉండాలా, లేదంటే షార్ట్ అని ఉండాలా. ఇక్కడ చూడండి, ఈ బక్కాయిల్ ఓకే, ఈ బక్కాయిల్ షార్ట్ చూపిస్తుంది, 001 చూపిస్తుంది, 000. ఇది ఓకే, 404, 405, ఇది ఓకే, 0.258 ఓకే, ఇది ఓకే, 0.403, ఇది ఓకే, 0.403, ఇది ఓకే, 0.258, ఇది ఓకే, 0.258. మనకి ఒక్క బక్కాయిల్ మాత్రం మనకి షార్ట్ చూపిస్తుంది. ఒకసారి స్కెమాటిక్లో చూద్దాం, ఈ బక్కాయిలు ఏ లైన్కి సంబంధించింది, అసలు ఏంటి దీని పుట్టు పూర్వోత్తరాలు ఏంటి అనేది ఒకసారి పిన్ టు పిన్ మనం స్కెమాటిక్లో చెక్ చేద్దాము. ముందుగా బోర్నియోలో మనము రెడ్మీ 9 పవర్ పిఎంఐసి దగ్గర ఈ కాయిల్ మనకి షార్ట్ చూపిస్తుంది. ఆ కాయిల్ నెంబరు కాపీ చేద్దాం. కాయిల్ నెంబర్ కాపీ చేసి స్కెమాటిక్లోకి వచ్చి మనం పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసి సెట్ చేద్దాము. సెట్ చేస్తే మనకి కాయిల్ అయితే మనకు కనిపించింది. చూడండి, ఇది వీరెగ్ S8A 1.1 వోల్టేజ్ లైన్. ఇది వీరెగ్ S8A 1.1 వచ్చేసి మనకి ర్యామ్ వోల్టేజ్. ఓకేనా? రైట్. ఇక్కడ చూడండి, మనకి ఈ లైను ఇది పిఎంఐసి PM4250. ఓకే, దీనికి సంబంధించిన ఇన్పుట్ ఫస్ట్ వస్తుందా లేదా చూసుకున్నాం. ఇన్పుట్ ఆల్రెడీ వస్తుంది, విపిహెచ్ పవర్ అనేది. ఓకేనా?
ఇన్పుట్ పవర్ వస్తుంది విడిడి S8 వోల్టేజ్ డ్రైన్ టు డ్రైన్ S8 దానికి సంబంధించిన గ్రౌండ్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి స్విచ్ అవ్వాలా, వోల్టేజ్ స్విచ్చింగ్ S8 బా బా ప్యాడ్ నెంబర్ 4 ప్యాడ్ నెంబర్ 16 మీద నుంచి స్విచ్ అవుతుంది. ఇక్కడ కాయిల్ మనకి ఇచ్చాడు, బక్ కాయిల్, దీని వాల్యూ వచ్చేసి 0.47 మైక్రో హెన్రీ. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మనకి వోల్టేజ్ అనేది అవుట్ అవుతుంది. ఓకేనా. కింద ఉన్నాయి చూసారా, ఇవి వచ్చేసి ఫీడ్బ్యాక్ లైన్స్. ఓకేనా. వేరే S8A పాజిటివ్ ప్లస్ మైనస్ అన్నట్టు. ఓకేనా. గ్రౌండ్కి ఫీడ్బ్యాక్ తీసుకున్నాడు, ప్లస్ పాజిటివ్ వోల్టేజ్ కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. చూడండి, ఇది గ్రౌండ్ ఫీడ్బ్యాక్, ఇది పాజిటివ్ వోల్టేజ్ ఫీడ్బ్యాక్ అన్నట్టు. ఓకేనా. సెన్స్ లైన్స్ అంటారు, లేదంటే ఫీడ్బ్యాక్ లైన్స్ అంటారు, రకరకాలు పిలుస్తారు. ఓకేనా. ఈ లైన్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుందో ఫైండ్ నెక్స్ట్ కొడదాం. చూడండి, చాలా పేజీల్లోకి అయితే వెళ్ళింది. ఫైండ్ నెక్స్ట్ కొడదాం ఒకసారి. ఫైండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్ళిందో మరొకసారి ఇక్కడ చూడండి, ఒక ఐసీకి వచ్చింది. ఈ ఐసీ U2001. ఒకసారి లేఅవుట్లో చూద్దాం, U2001 ఏమొచ్చిందో. 2001 ఇదిగోండి, U2001 ఇది UFS. ఓకేనా. UFSకి వచ్చింది. ఎంత వోల్టేజ్ అని చెప్పాను, అది 1.1 వోల్టేజ్. ఓకేనా. మరలా ఫైండ్ నెక్స్ట్ కొడదాం. ఫైండ్ నెక్స్ట్ కొడితే మళ్ళా LPDDR4X. ఓకేనా. ఇది ర్యామ్, UMCP ర్యామ్, ఇది ర్యామ్ వోల్టేజ్ అని చెప్పాను కదా, ర్యామ్కి వచ్చింది. మరలా క్లిక్ చేద్దాం ఫైండ్ నెక్స్ట్ అని. ఇక్కడ చూడండి, ఇది కూడా మనకి UFSఏ. యూఎఫ్ఎస్లో మనకి రోము ర్యామ్ రెండు ఉన్నాయి కదా, ఆ ర్యామ్ సంబంధించిన వోల్టేజ్ అన్నట్టు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది మనకి. ఇదిగోండి, మరలా నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుందంటే అక్కడే ఉంది. మరలా నెక్స్ట్ ఫైండ్ నెక్స్ట్ కొడితే మనకి U500 వచ్చింది. U500 ఏముంది చూడండి, ఇది CPU. ఓకేనా. CPU కూడా ఇది కనెక్ట్ అయి ఉంది, CPUకి UFSకి రెండింటికి కూడా కనెక్ట్ అయి ఉంది. ఓకేనా. రెండింటికి కూడా కనెక్ట్ అయి ఉంది. PMIC నుంచి ఈ వోల్టేజ్ అనేది మనకి వస్తుంది. వీరెగ్ S8A 1.1. ఓకేనా. టోటల్గా PMIC నుంచి వస్తుంది, UFSకి CPU కూడా ఇది కనెక్ట్ అయింది. ఓకేనా. ఒకసారి ఇది చూడండి, మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి, SM4250 ఇది CPU. ఇందా చూసింది PM4250, ఇది వచ్చేసి SM4250. మొత్తం మీద CPU కూడా ఇది కనెక్ట్ అయి ఉంది. ఓకే, ఇప్పుడు మనకి CPUలో ప్రాబ్లం ఉందా లేదంటే UFSలో ప్రాబ్లం ఉందా మనం చూడాల్సి వస్తుంది. ఓకేనా. దానికంటే ముందుగా ఇదంతా మనం మన స్టూడెంట్స్కి క్లాస్లో లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయడం అయితే జరిగింది. ఏదో బ్లైండ్గా చేసుకుంటూ వెళ్ళడం కాదు, విత్ ప్రూఫ్ తోటి, కారణం లేకుండా ఏ ఐసీని కూడా మనం టచ్ చేయకూడదు. ఓకేనా. కారణం ఉంటేనే దాని మీదకి మనం వెళ్ళాలి. అంటే బ్లైండ్ వర్క్ ఇప్పుడు కూడా చేయకూడదు. ఏ వర్క్ చేసినా కానీ క్లారిటీగా చేయాలి. ఓకేనా. అది నేను చెప్తాను. ఏ ఐసీ మీద మనం వెళ్ళినా కానీ ఇదిగో పలానా రీజన్ వల్ల ఈ ఐసీ తీయాల్సి వస్తుంది అని విత్ ప్రూఫ్ చూపించే మనం దేని మీదగానే వెళ్తాం. ఓకేనా. అది అలా ఉంటుంది మన కాడ. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఈ వోల్టేజ్ మనకి ప్రాబ్లం అనిపించింది. ఒకసారి బిట్ మ్యాప్లో చూద్దాం. అయితే దీనికి ఒక చిన్న మిస్టేక్ ఉంది. బిట్ మ్యాప్లో మాత్రం మనకు CPU టచ్ అయినట్టు చూపించదు, బిట్ మ్యాప్ రాంగ్ ఇచ్చాడు. ఓకేనా. బిట్ మ్యాప్ రాంగ్ ఇవ్వడం ఏంటంటే బిట్ మ్యాప్లో కూడా చాలా తప్పులు ఉన్నాయి. నేను తర్వాత కొన్ని వీడియోలు చేస్తాను, చూడండి ఒకసారి. ఇది పిఎంఐసికి ఒక సైడు పిఎంఐసి నుంచి బక్కాయిలకు వస్తుంది. బక్కాయిలకి మనం యువతల పక్క క్లిక్ చేస్తే యూఎఫ్ఎస్కి వచ్చింది. చూడండి, యూఎఫ్ఎస్కి రోము ర్యామ్ రెండు ఉంటాయి కదా. రోము ర్యామ్ రెండు ఉంటే ర్యామ్ వోల్టేజ్ రెండు ఉంటాయి, 1.1, 0.6. తర్వాత రోమ్ వోల్టేజ్ రెండు ఉంటాయి, 1.8, 2.8. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం యువతల పక్క క్లిక్ చేసినప్పుడు మనకి ఓన్లీ యూఎఫ్ఎస్కే కనెక్ట్ అయినట్టు ఇచ్చాడు, CPU కనెక్ట్ అయినట్టు మనకి ఇవ్వలేదు. స్కెమాటిక్లో చూస్తే మనం CPU కూడా కనెక్ట్ అయినట్టు మనకి కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది CPU,
ఈ సిపియూలో F10, F13, F18, F21, F24 ఈ ప్యాడ్స్ మీదకి మనకి సిపియూలో కనెక్ట్ అయి ఉండాలి. ఓకేనా. ఇక్కడ మనకి సిపియు వెనకాల ఉండే క్యాప్స్ మాత్రమే టచ్ అయింది, కానీ సిపియులో ఉన్న ప్యాడ్స్కి ఇది టచ్ అయినట్టు మనకి చూపిట్లా బిట్ మ్యాప్లో. ఓకేనా. ఇది రాంగ్ ఇచ్చాడు. బిట్ మ్యాప్లో కూడా చాలా మిస్టేక్స్ అయితే ఉన్నాయి. నేను తర్వాత ఒక వీడియో చేస్తాను మీకు. ఇక్కడ చూడండి, ఇది ఫీడ్బ్యాక్ లైన్ మళ్ళీ టచ్ అయింది కదా, ఇది ఫీడ్బ్యాక్ లైన్. ఈ కాయిల్ నుంచి అవుట్పుట్ అయ్యి తర్వాత మళ్ళీ ఫీడ్బ్యాక్ వెళ్తుంది. ఫీడ్బ్యాక్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వస్తుందంటే యూఎఫ్ఎస్కి వచ్చింది. సిపియుకి వచ్చినట్టు మనకి ఎడేమి సిపియు అసలు టచ్ కలదు చూడండి. ఓకేనా. వాస్తవానికి అయితే స్కెమాటిక్ త్రూ వెళ్ళామంటే సిపియు టచ్ అవుతుంది, బిట్ మ్యాప్ త్రూ వెళ్ళామంటే సిపియు టచ్ కానట్టే మనకి చూపిస్తున్నాడు. ఓకేనా. ఇక్కడ చూడండి ఒకసారి ఆ ప్యాడ్స్ ఉన్నాయి కదా, ప్యాడ్ నెంబర్లు చూడండి. F10, F13, F18, F21, F24 ఈ ప్యాడ్స్ మీదకి ఏం లైన్స్ వస్తున్నాయో చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, సేమ్ లైన్ అయితే మనకి కూడా కనెక్ట్ అవ్వాలా, కానీ ఇక్కడ రాంగ్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి F17, F18 సంథింగ్ ఉంది కదా, ఒకసారి చూడండి. ఇదిగోండి F18 మనకి ఏమి ఇచ్చారు చూడండి. ఇదిగోండి వీరే L5A 2.9 వోల్టేజ్ ఇచ్చాడు. ఇది F18 ఉందా, ఇక్కడ F18, F10 ఉందా, F13 ఉంది, F18 ఉంది, F21, F24 వీటి మీద అన్నిటి మీద మనం చెక్ చేస్తే 2.9 అంటే విసిసి. ఓకేనా. విసిసి క్యూ వోల్టేజ్ అయితే మనకి ఇవ్వడం జరిగింది, అంటే 2.9 వోల్టేజ్. ఓకేనా. ఇక్కడ చూడండి అన్నిటి మీద కూడా 2.9 2.9 2.9 ఇచ్చాడు. వాస్తవానికి 2.9 వోల్టేజ్ కాదు, అది ఎంత 1.1 వోల్టేజ్. ఓకేనా. ఇక్కడ రాంగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది రాంగా లేదంటే బిట్ మ్యాప్ రాంగా, స్కెమాటిక్ రాంగ్ అంటే స్కెమాటిక్ రాంగ్ ఉండదు, బిట్ మ్యాపే రాంగ్ ఇవ్వడం జరిగింది. ఓకేనా. మళ్ళీ ఇలా రాంగ్ ఇస్తే మనం ఏం చేయాలని అంటే ఏం చేయలేం. ఓకేనా. జాగ్రత్తగా స్కెమాటిక్ రీడ్ చేయడం రావాలా. స్కెమాటిక్ రీడ్ చేయడం వస్తే 100% మనకి సొల్యూషన్ అయితే వస్తుంది. ఇది చూడండి 2.9 వోల్టేజ్ అనేది పిఎంఐసి నుంచి వస్తుంది, ఇది బక్కాయిల్ నుంచి వస్తుంది 1.1 వోల్టేజ్. ఓకేనా. టోటల్గా ఇది యూఎఫ్ఎస్కే ఇచ్చాడు, సిపియుకి ఇవ్వలేదు. స్కెమాటిక్లో మనం చూస్తే సిపియు కూడా ఇది టచ్ అయినట్టు మనకి క్లారిటీగా కనిపిస్తుంది. ఓకేనా. ఇట్లాగా చాలా మిస్టేక్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా నేను డే బై డే ఒక్కొక్క వీడియోలో నేను ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయో నేను చూపించదలుచుకున్నాను. ట్రబుల్ షూట్ చేస్తుంటే ఇవన్నీ మనకు కనిపించినాయి అన్నట్టు. ఓకేనా. టోటల్గా బిట్ మ్యాప్ అయితే మనకి రాంగ్ ఇవ్వడం జరిగింది. బిట్ మ్యాప్ నమ్ముకుంటే కొన్ని చోట్ల మనం స్టక్ అవ్వాల్సి వస్తుంది. స్కెమాటిక్ని కానీ మనం రీడ్ చేయగలిగితే ప్రాపర్గా మనం ముందుకెళ్ళగలం. ఓకేనా. బిట్ మ్యాప్ హార్డ్వేర్ సొల్యూషన్ అయితే ఎక్కువ వాడబకండి. స్కెమాటిక్ త్రూ రిపేర్ అయితే మనం చేయడానికి ముందుకెళ్ళండి. ఓకేనా. రైట్. ఇప్పుడు మనం ఇది యూఎఫ్ఎస్కి తర్వాత సిపికి వెళ్ళింది కాబట్టి ఇక్కడ కొంచెం ఐ స్కాన్ చేసి చూస్తే మాకు ఒక విషయం అర్థమైంది. యూఎఫ్ఎస్ మీద సిపి మీద హీట్ కొట్టినట్టు అర్థమైంది. ఇక్కడ చూడండి కొంచెం ఐ స్కాన్ చేశాడు మన స్టూడెంట్. ఐ స్కాన్ చేసినప్పుడు బాల్స్ కొంచెం బయటకు వచ్చినట్టు కనిపించినాయి. ఇక్కడ చూడండి మీకు ఒక బాల్ కూడా బయటకు వచ్చినట్టు జూమ్ చేసి చూపిస్తున్నాడు చూడండి స్టూడెంట్. ఇది చూడండి ఆల్రెడీ దాంట్లోంచి లెడ్ బయటకు వచ్చి క్యాప్స్కి టచ్ అయినట్టు మనకు కనిపిస్తుంది. ఒక బాల్ కూడా బయటకు ఆల్రెడీ వచ్చినట్టు కనిపిస్తుంది చూడండి. ఇదిగోండి ఇది చూస్తున్నారు కదా, ఇది. సో ఆల్రెడీ ఎవరో రెడీ అవుద్దనే ఆశతోటి హీట్ కొట్టినట్టు ఉన్నారు. షీల్డ్ కూడా ఏం టచ్ చేయలేదు. ఓకేనా. హీట్ కొడితే అన్నీ అవ్వండి. చాలామంది తెలియక బ్లాక్ పేస్టెడ్ మీద హీట్ కొడతారు. అది చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఓపెన్ ఐసీల మీద హీట్ కొట్టినప్పుడు ఇంత ప్రాబ్లం రాదు, కానీ పేస్టెడ్ ఐసీ మీద హీట్ కొట్టినప్పుడు మాత్రం డెడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎవరు కూడా అటు కొట్టద్దు. ఓపెన్ ఐసీ మీద హీట్ కొట్టినా నో ప్రాబ్లం, పెద్దగా ఏం జరగదు. కానీ పేస్టెడ్ ఐసీ మీద మాత్రం హీట్ కొట్టారంటే ఖచ్చితంగా అది ప్రాబ్లం అవుతుంది. ఓకేనా. అయితే ఆ తర్వాత షీల్డ్ కట్ చేసి నీట్గా రిపేర్ అయితే యూఎఫ్ఎస్ సిపియు రెండు కూడా
తీయడం జరిగింది. దానికంటే ముందుగా మనం ఒక పని చేద్దాము. ఈ లైను ఛార్జింగ్ ఐసీ నుంచి పిఎంఐసీకి, పిఎంఐసీ నుంచి సిపియుకి, ఈఎఫ్ఎస్‌కి ఎలా ఎళ్ళిందో ఒక వీడియో చూపిస్తాను, చిన్న వీడియో. ఆ వీడియో చూసిన తర్వాత మనం ముందుకెళ్దాం. ఇక్కడ చూడండి, మనకి చార్జర్ కనెక్ట్ చేసాం. బీ2బీ కనెక్టర్ ఉంది. ఒక బీ2బీ కనెక్టర్. తర్వాత బీ2బీ కనెక్టర్ నుంచి ఒక లైను, వీబస్ లైను ఛార్జింగ్ ఐసీకి వస్తది. ఇది చూడండి, ఇది పిఎంఐ 632 ఛార్జింగ్ ఐసీ. ఛార్జింగ్ ఐసీ పక్కన మనకి ఒక కాయిల్, విపిహెచ్ కాయిల్ అయితే మనకి ఉంటుంది. అదే ఈ విపిహెచ్ కాయిల్. తర్వాత ఒక పిఎంఐసి, దాని దగ్గర ఒక బక్ కాయిల్. ఓకేనా? పిఎంఐసి, ఒక బక్ కాయిల్. ఆ తర్వాత ఒక సిపియు ఉంటుంది. మనకి SM4250 సిపియు ఉంది. PM4250 పిఎంఐసి. తర్వాత ఒక యూఎఫ్ఎస్ ఉంటుంది. ఓకేనా? యూఎఫ్ఎస్ 2.2. స్టార్టింగ్ ఎట్లా స్టార్ట్ అవుతుందంటే, చార్జర్ కనెక్ట్ చేసినప్పుడు వీబస్ వోల్టేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎంత వోల్టేజ్ ఉంది ఈ లైన్ మీద అంటే 5.2 వోల్టేజ్ అయితే మనకి రావడం జరుగుతుంది. వీబస్ 5.2. వీబస్ వోల్టేజ్ వచ్చిన తర్వాత ఛార్జింగ్ ఐసీ దగ్గర మనకి విపిహెచ్ పవర్ జనరేట్ అవ్వాలి. విపిహెచ్ పవర్ జనరేట్ అయ్యి మెయిన్ పిఎంఐసీకి రావాలి. ఎంత వస్తుంది వోల్టేజ్ అంటే 3.7 నుంచి 4.2 విపిహెచ్ పవర్. ఆ తర్వాత పిఎంఐసీ ఓకే ఉంటే బక్ కాయిల్స్ మీదకి వోల్టేజ్ రావాలి. ఇక చూడండి, బక్ వోల్టేజ్లు. బక్ కాయిల్స్ చాలా ఉంటాయి. నేను ఒకటే వేసాను. ప్రాబ్లం వచ్చిన ఆ కాయిల్ గురించి చెప్తున్నా కాబట్టి ఒకటే వేసాను. ఇదిగోండి, ఇది బక్ కాయిల్ నుంచి అవుట్ అయ్యి యూఎఫ్ఎస్కి వెళ్ళాలి, సిపియు కూడా వెళ్ళాలి. ఓకేనా? ఎంత వోల్టేజ్ వస్తుందంటే 1.1 వోల్టేజ్ వస్తుంది. ఓకేనా? ఎస్ఐటిఏ 1.1 వోల్టేజ్. ఓకేనా? సిపియుకి, యూఎఫ్ఎస్కి రెండు కూడా మనకి రెండింటికి కనెక్ట్ అయి ఉంది. ఇక్కడ చూడండి, ఈ కాయిలే మనకు ప్రాబ్లం వచ్చింది. ఇక్కడే మనకు వోల్టేజ్ రాలేదు. వోల్టేజ్ ఎందుకు రాలేదు మనం చూస్తే మనకి కాయిల్ షార్ట్ ఉండింది. వాస్తవానికి కాయిల్ రిమూవ్ చేసి పిఎంఐ సైడ్, సిపియు సైడ్ చూడొచ్చు. కానీ ఐ స్కాన్లోనే మనకి హీట్ కొట్టినట్టు మనకు కనిపించింది. అందుకే నేను కాయిల్ రిమూవ్ చేయలే. ఓకేనా? ఇదే, ఈ కాయిలే ప్రాబ్లం వచ్చింది. మరి స్టార్ట్ చేద్దాము. నీట్గా షీల్డ్ అయితే మనం రిమూవ్ చేసుకొని, షీల్డ్ రిమూవ్ చేసుకున్న తర్వాత ఇదంతా మనకి తెలిసిన ప్రాసెసే. సిపియు ఎలా చేయాలి, యూఎఫ్ఎస్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. కావాలంటే ఓల్డ్ వీడియోస్లో చూడండి. గ్లూ కట్ చేసుకొని నీట్గా సిపియు తర్వాత యూఎఫ్ఎస్ రెండు నీట్గా రిమూవ్ చేసి క్లీన్ చేసుకొని అయితే తీయాలి. ఓకేనా? చేయాలి. ఇక్కడ వాస్తవానికి డైరెక్ట్గా ఆ రీడింగ్ని బట్టి, డీసీ రీడింగ్ బట్టి డైరెక్ట్గా అది లో బూటింగ్ రీడింగ్ కాబట్టి డైరెక్ట్ కూడా సిపియు మీదకి మనం వెళ్ళొచ్చు. కాకపోతే ఇది సిపియులో ప్రాబ్లం ఉందా లేదంటే యూఎఫ్ఎస్లో ప్రాబ్లం ఉందా, ఇది మనం కొంచెం ఒకటే తీసి చేయాలంటే కొద్దిగా కష్టమే అవుతుంది. ఎందుకంటే అది యూఎఫ్ఎస్కి కనెక్ట్ అయి ఉంది, సిపియు కూడా కనెక్ట్ అయింది ఆ వోల్టేజ్ అనేది. ఓకేనా? బ్లైండ్ వర్క్ అనేది ఎప్పుడో కొన్నిసార్లు సక్సెస్ అవ్వచ్చు. కానీ మనం చెకింగ్ మెథడ్ అనేది ట్రబుల్ షూట్ కానీ చేసామంటే ఖచ్చితంగా అది ప్రాబ్లం ఎక్కడుందో కనిపెట్టి దాని మీదకి వెళ్తాం అన్నట్టు. ఓకేనా? బ్లైండ్ వర్క్ ఎప్పుడు కూడా చేయొద్దు. అందులో డెడ్ మొబైల్స్ ట్రబుల్ షూట్ అంటే చాలామంది చాలా కష్టం అనుకుంటారు. కానీ చాలా కష్టమేం కాదండి. స్కెమాటిక్ నాలెడ్జ్ ఉండాలా, తర్వాత మీకు ట్రబుల్ షూట్ నాలెడ్జ్ ఉండాలా. డెడ్ మొబైల్ అయితే చాలా ఈజీగా చేసేయచ్చు. ఓకేనా? మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ మాకు మాస్టర్ క్లాస్లో జరుగుతున్న క్లాసెస్. ఓకేనా? మాస్టర్ క్లాస్లో ఓన్లీ డెడ్ మొబైల్ గురించి చెప్తాము. 5 days ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. మీకు స్కెమాటిక్ రీడింగు, తర్వాత డెడ్ మొబైల్ విత్ స్కెమాటిక్, వితౌట్ స్కెమాటిక్, విత్ బిట్ మ్యాప్, ఎలా డెడ్ మొబైల్ని హ్యాండిల్ చేయాలనేది పిన్ టు పిన్ లైవ్లో మీరు తెచ్చుకున్న మొబైల్స్ మీద చేసి చూపిస్తాం. ఏదో మేము చేసుకున్న మొబైల్స్ కాదు, మా దగ్గర ఉన్న మొబైల్స్ మీద కాదు, మీరు తెచ్చుకున్న మొబైల్స్ మీదనే చేసి మీకు ప్రూఫ్తో సహా మేము చూపిస్తాం. ఓకేనా? ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చేటప్పుడు డెడ్ మొబైల్స్ తెచ్చుకోండి. మీ ముందే లైవ్లో రిపేర్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ మాస్టర్ కోర్స్ అనేది మార్చి నెలలో ఉంటుంది. జనవరి నెలలో లాస్ట్ అయిపోయింది. ఫిబ్రవరిలో ఉండదు. మార్చి నెలలో, మార్చి 10th పైన అయితే ఖచ్చితంగా ఉంటుంది. 10th నుంచి 15లో 5 days. ఓకేనా? ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఓకేనా?
చూడండి, యూఎఫ్ఎస్ తర్వాత సిపియు రెండు కూడా రిమూవ్ చేశారు. రిమూవ్ చేసిన తర్వాత నీట్గా గ్లూ కట్ చేసుకున్నట్టు గ్లూ క్లీన్ చేసుకొని కింద ఐసీ మీద ప్యాడ్స్ కూడా నీట్గా క్లీన్ చేసుకోవడం జరిగింది. రీవాల్వ్ చేయడం జరుగుతుంది. చూడండి, రీవాల్వ్ చేసిన తర్వాత మరలా ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇదంతా చేస్తుంది మన కేఎంటి ఇన్స్టిట్యూట్లో 7th బ్యాచ్ స్టార్టింగ్లో పాత షాప్లో ఫస్ట్ ఉన్న షాప్లో 7th బ్యాచ్లో వచ్చిన స్టూడెంట్ అయితే మళ్ళీ దాదాపు సుమారు 2.5 year 3 years అవుతుంది దాదాపు. మరలా ఇప్పుడు అప్డేట్ క్లాస్కి రావడం జరిగింది. ఆ స్టూడెంట్ ద్వారానే ఇది లైవ్లో మిగతా స్టూడెంట్స్కి చూపిస్తూ చేపించడమే జరిగింది. అప్పటికి ఇప్పటికి సర్క్యూట్లో అయితే మనకు చాలా తేడా అయితే వచ్చింది. అంటే సర్క్యూట్లో తేడా అంటే అప్పుడు 2nd PM వరకు చెప్పాను. డ్యూయల్ PM పవర్ బోర్డ్ సీక్వెన్స్ అయితే చెప్పడం జరిగింది. ట్రిపుల్ PM అనేది ఆన్లైన్లో అప్డేట్ చేయడం జరిగింది. అది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది, అర్థం కాదని చెప్పి ఆఫ్లైన్లో రావడం జరిగింది. మరలా ఎవరైనా కానీ ఇట్లాగే మీకు ప్రాబ్లం ఉంటే ఆఫ్లైన్లో రావచ్చు. ఇక్కడ చూడండి, సిపి తీసాను, యూఎఫ్ఎస్ తీసేసాను. షార్ట్ పోయిందో చెక్ చేసి షార్ట్ అయితే పోయింది, క్లియర్గా మనకు కనిపిస్తుంది. చూడండి, ఈ రెండు తీసినాక షార్ట్ అయితే క్లియర్ అయిపోయింది. అన్ని జిఆర్లు అయితే పర్ఫెక్ట్గా వస్తున్నాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వోల్టేజ్ చెక్ చేద్దాం. వోల్టేజ్ వస్తుందా లేదా ఈ లైన్, ఈ షార్ట్ అయిన లైన్ మీద వోల్టేజ్ వస్తుందా లేదా ఒకసారి చెక్ చేస్తాను. చూడండి, ఇది చూడండి 0.4 సంథింగ్ వచ్చింది. వోల్టేజ్ ఖచ్చితంగా రావాలి వితౌట్ సిపియు, వితౌట్ యూఎఫ్ఎస్. ఇక్కడ చూడండి, వోల్టేజ్ వస్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసి క్లారిటీ తెచ్చుకుందాం. ఇది 2.0 వస్తుంది, 1.1 వస్తుంది, ఫ్లక్చువేట్ అవుతుంది కదా. ఇది 1.1 కూడా వస్తుంది, 0.5 ఫ్లక్చువేట్ అవుతుంది. ఇక్కడ చూడండి 0.8, 0.3, 0.4 ఫ్లక్చువేట్ అవుతుంది. ఇక్కడ చూడండి 0.8, 0.4 ఫ్లక్చువేట్ అవుతుంది. ఇది కూడా మనకి ఫ్లక్చువేట్ అవుతుంది. ఓకేనా, ఇది కూడా మనకి ఫ్లక్చువేట్ అవుతుంది. ఇప్పుడు ఫ్లక్చువేట్ అవ్వడం కామనే, ఎందుకంటే సిపియు లేదు కాబట్టి ఫ్లక్చువేట్ అవుతుంది, నో ప్రాబ్లం. సిపియు ఒకసారి వేసిన తర్వాత, సిపియు రీఫిక్స్ చేసిన తర్వాత మరలా ఒకసారి వోల్టేజ్ చెక్ చేయాలి. వోల్టేజ్ చెక్ చేసినప్పుడు రిజల్ట్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. సిపియు పర్ఫెక్ట్గా కూర్చుందా లేదా అనేది మళ్ళీ కూడా సిపియు రీఫిక్స్ చేసినాక మళ్ళీ చూడాల్సి వస్తుంది. సిపియు రీఫిక్స్ చేసిన తర్వాత డీసీ మీద మనం చెక్ చేస్తే రీడింగ్ అనేది వితౌట్ యూఎఫ్ఎస్ అనేది రీడింగ్ స్టక్ అవ్వాలా. ఇక్కడ చూడండి, ట్రిగ్గర్ ప్రెస్ చేసి పవర్ ఆన్ ఆఫ్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఎంత రీడింగ్ వస్తుంది చూడండి ఒకసారి. 70, 80, 60, 72, 75 వచ్చి స్టక్ అయింది. ట్రిగ్గర్ రిలీజ్ చేసినా కానీ జీరో అవ్వాలా, జీరో అవ్వకూడదు, స్టక్ అయితే అవ్వాలా. ఇప్పుడు సిపియు పర్ఫెక్ట్ కూర్చుందని అర్థం. ఓకేనా, సిపియు ఓకే. తర్వాత మనం ఏం చేస్తామంటే వోల్టేజ్ చెక్ చేద్దాం. వోల్టేజ్లు ఓకే ఉన్నాయా అంటే స్టేబుల్ అయినాయా లేదా, ఫ్లక్చువేట్ అవుతున్నాయా, స్టేబుల్ అయినాయా లేదా ఒకసారి చెక్ చేద్దాము. ఈ యూఎఫ్ఎస్ కూడా ఒకసారి కూర్చోబెట్టిన తర్వాత చెక్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా, యూఎఫ్ఎస్ నీట్గా కూర్చోబెడుతుంది చూడండి. ఇప్పుడు చెక్ చేస్తుంటే ఒకసారి చూడండి మీరు, ఇదిగోండి 1.1 వచ్చిందా. ఇది ఇందాక షార్ట్ అయిన వోల్టేజ్ లైన్ అన్నట్టు. ఇప్పుడు ఇది స్టేబుల్ అయింది, 0.8 స్టేబుల్ అయింది చూడండి. తర్వాత 0.8 స్టేబుల్ అయింది, 0.6 ఇది ర్యామ్ వోల్టేజ్, 0.6 అది ర్యామ్ వోల్టేజ్, ఇది కూడా ర్యామ్ వోల్టేజ్. ఇది చూడండి 0.8 ఇది కూడా ఓకే. ఇది చూడండి, ఇది కూడా ఓకే 0.8. ఓవరాల్గా అన్ని వోల్టేజ్ కూడా మనకి వచ్చేసినాయి. ఇప్పుడు మొబైల్ టర్న్ ఆన్ అవుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం. అయితే ఇది ఒకసారి చూడండి,
ఛార్జర్ కనెక్ట్ చేస్తున్నాడు. ఇట్లా ఏది చేసినా కానీ లైవ్లో ఉంటుందండి మన దగ్గర. చూసారా సక్సెస్ఫుల్గా లోకి అయితే వచ్చింది. కేఎంటీ స్పెషల్ ఏంటంటే ట్రబుల్ షూట్. ఓకేనా, ట్రబుల్ షూట్కి నాలెడ్జ్ కావాలనుకుంటే కేఎంటీలో జాయిన్ అవ్వాల్సిందే. 100% విత్ స్కెమాటిక్ త్రూ ట్రబుల్ షూట్ నాలెడ్జ్ అయితే మీకు ఇస్తాం. డెడ్ మొబైల్ కానీ, సెక్షన్స్ కానీ, ఎనీ సెక్షన్, ఎనీ డెడ్ మొబైల్, ఎనీ మొబైల్. ఓకేనా, ఖచ్చితంగా ఏం ఫాల్ట్ ఉందో మీకు చూపించే రిపేర్ చేయడం జరుగుతుంది. ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్ చెప్తున్నానంటే, ఇక్కడ ఆఫ్లైన్లో చేసే రిపేర్లు అనేవి అలా ఉంటున్నాయి. అవి అన్నీ కూడా మనం రికార్డ్ చేసి యూట్యూబ్లోకి తీసుకురాలేము. ఇవి తీసుకొస్తున్నానంటే ఖచ్చితంగా ఇక్కడ ఎంతో కొంత మ్యాటర్ని బట్టి అని మీకు అర్థం అవ్వాలా. నోటి మాటలు ఒట్టి మాటలు చెప్పేది కాదండి ఇది. ఆలోచించుకొని జాయిన్ అవ్వండి. ఒకసారి ఇన్వెస్ట్మెంట్ పెడితే మళ్ళీ దాన్ని రికవర్ చేసుకునేటట్టు ఉండాలా. ఏదో పెట్టేసాము, నెట్టేసుకున్నాం అనుకుంటే ఏముండదు. మార్కెట్లో మనకు ఒక నేమ్ రావాలండి. మనం నేమ్ మనమే క్రియేట్ చేసుకోవాలి. ఎలా క్రియేట్ చేసుకోవాలంటే కష్టపడాలంటే నాలెడ్జ్ ఉన్న దగ్గరికి వచ్చి కష్టపడాలి. అప్పుడు 100% మీరు పెట్టిన అమౌంట్కి న్యాయం జరుగుతుంది. ఎక్కడ పెడితే అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి మనం నేర్చుకోలేక, ఫీడ్బ్యాక్ అంటే మనకి బ్యాకప్ సపోర్ట్ లేక చాలామంది అయితే ఇబ్బంది పడుతున్నారు. అలా ఇబ్బంది పెట్టొద్దు. ట్రస్ట్ చేయండి కేఎంటీ ఇన్స్టిట్యూట్ని. ఖచ్చితంగా మీకు బ్యాకప్ సపోర్ట్ అయితే ఉంటుంది. చూసారా ఒకసారి మనకి మొబైల్ అయితే సక్సెస్ఫుల్గా ఆన్ అయింది. ఇది సెకండ్ లోగో వచ్చి డీసీ మీద కంప్లీట్ అయితే ఆన్ కాలేదు. బ్యాటరీలో ఛార్జింగ్ అయితే లేదు. బ్యాటరీ ఛార్జింగ్ పెట్టినది పూర్తిగా ఆన్ అయింది. ఓకేనా, ఇట్లా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.